ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. శాసనసభ సమావేశాలు జరుగుతున్న వేళ కొన్ని కీలకమైనటువంటి అంశాలను చర్చించేందుకు రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ అయితే కొనసాగుతుందని చెప్పాలి. మొత్తం కొన్ని కీలకమైనటువంటి అంశాలని ఈ కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు. ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖలో కొన్ని క్యాడర్ రేషనలైజేషన్కి సంబంధించినటువంటి అంశాలపైన కేబినెట్ చర్చించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పౌర సేవల్ని అత్యంత సులభతరంగా పంచాయతీరాజ్ శాఖలో అందించే విధంగా ఈ క్యాడర్ రేషనలైజేషన్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, ఇప్పుడు జిల్లా పంచాయతీ అధికారితో సహా ఉన్నటువంటి కింద క్యాడర్ అంటే మండల పరిషత్తు అలాగే జిల్లా పరిషత్తుకు సంబంధించినటువంటి అంశాల్లో కొంత అయోమయం గందరగోళానికి గురవుతున్న నేపథ్యంలో కొత్తగా డివిజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసర్లని నియామకానికి సంబంధించినటువంటి అంశం పైన కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. దీనికి ప్రధానంగా ఈ రేషనలైజేషన్కి సంబంధించినటువంటి అంశంపై కూడా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఇక ప్రత్యేకించి ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు 2025 కూడా రాష్ట్ర కేబినెట్లో ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. ఈ సమావేశంలోనే దానికి సంబంధించినటువంటి బిల్లును కూడా ఈ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసే అవకాశం ఉంది. ఈ చట్ట సవరణకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ చేసినటువంటి ప్రతిపాదనలపైన రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసే అవకాశం ఉంది. అలాగే కుప్పం నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా వైద్యారోగ్య శాఖ చేసింది. దీనికి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసే అవకాశం ఉంది. అలాగే ఇక సెంట్రల్ పూల్లో దాదాపుగా 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకానికి సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసే అవకాశం ఉంది. దాదాపుగా ఈ ప్రతిపాదనలు కూడా వైద్యారోగ్య శాఖ సంబంధించినటువంటి ప్రతిపాదనలు చేసిన మేరకు దీన్ని కూడా ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేటలో ఎంఎస్ఎంఈ పార్కు కోసం కూడా 27 ఎకరాల భూమిని ఉచితంగా ఏపీఐసి ద్వారా ఈ శాఖకి ఇచ్చే అవకాశం పైన కూడా కేబినెట్లో రెవెన్యూ శాఖ ప్రతిపాదన చేసింది. దీనిపైన కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే రాజమహేంద్రవరంలో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి సంబంధించినటువంటి ఉచితంగా 10 ఎకరాల భూమిని కేటాయింపు పైన కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే గీత కులాలకు కేటాయించినటువంటి 335 మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి రాటిఫికేషన్తో పాటు సొండి కులాల వారికి మరొక 4 దుకాణాల కేటాయింపుకు సంబంధించినటువంటి రాటిఫికేషన్ నిర్ణయాన్ని కూడా ఇవాళ రాష్ట్ర కేబినెట్లో నిర్ణయించున్నారు. అలాగే 2024-29 ఏపీ టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ప్రతిపాదన పైన కూడా రాష్ట్ర కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి హ్యావ్లాక్ బ్రిడ్జికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఇటు పర్యాటక పరంగా దాన్ని అభివృద్ధి చేసేందుకు గాను ఈ దాదాపుగా 116 ఎకరాల భూమిని కేటాయింపు ప్రతిపాదనపై కూడా వాళ్ళ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మొత్తంగా 14 అంశాల అజెండాగా రాష్ట్ర కేబినెట్ ఇవాళ చర్చిస్తుంది. ప్రధానంగా ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్లు అమెండ్మెంట్ బిల్లుపై కూడా ఇవాళ కేబినెట్లో ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. ఇది మొత్తంగా ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నరేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి వాటర్ స్టూడియో.